హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి దగ్గర నుంచే మనం జాబ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. సో, దానినే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఒక సర్వే అయితే ఆల్రెడీ చేసింది. సో, ఇంకా కొనసాగుతుంది. అంటే 10థ్, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ ఎవరైతే చేశారో వీరికి ఇంటి దగ్గర నుంచే ఉద్యోగ అవకాశం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలైతే తీసుకుంటుంది. నెలాఖరు వరకు సర్వే అయితే కొనసాగుతుంది. సో, ఇంకెవరైనా సరే సర్వే చేసుకోకపోతే అంటే సర్వే అంటే మనకు సచివాలయం సిబ్బంది వచ్చి లేదంటే మనకు ఫోన్ కాల్ ద్వారా సర్వే అనేది చేయడం జరిగింది. అంటే ఫోన్ కాల్స్ అయితే మీరు 10థ్ చదివారా? ఇంటర్ చదివారా? డిగ్రీ చదివారా? అని చెప్పి మిమ్మల్ని అడిగి మీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అంటే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మీరు చేసుకోవడానికి లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచే మీరు జాబ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉందని చెప్పి సర్వే తరగడం జరిగింది. అలాగే సచివాలయం సిబ్బంది కూడా మన దగ్గరికి వచ్చి మన సర్వే అయితే చేయడం జరిగింది. సో, ఈ సర్వే ఏం చేశారు? సర్వే ఏ విధంగా చేశారు? సో, సర్వేలో ఏం చేశారు? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏంటి? ఎలా చేసుకోవాలేంటి? ఇవన్నీ కూడా నేనైతే చెప్తాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 25,00,000 మంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి ఇంట్రెస్ట్ అయితే చూపడం జరిగింది. కొంతమంది నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పారు. సో, ఇప్పుడు కూడా వాళ్ళు మేము అవకాశం ఉంటే మేము కూడా ఇంటి దగ్గర నుంచి జాబ్ చేసుకుంటాం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటామని చెప్పి అడగటం అయితే జరిగింది. సో, ఎవరైతే ఇదివరకు మీకు ఫోన్ కాల్స్ ద్వారా లేదా సచివాలయం సిబ్బంది మీకు కాల్ చేసినా మాకు ఇంట్రెస్ట్ లేదు, మేమైతే జాబ్ చేసుకోమని చెప్పి తెచారో, ఇప్పుడు మీకు మరలా ఇంట్రెస్ట్ ఉందని అనుకుంటే మీరు గనక సచివాలయం దగ్గరికెళ్ళి మీరైతే అక్కడ సర్వే అనేది చేసుకోండి. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏ జాబ్ చేశారు, సో, మీ క్వాలిఫికేషన్ ఏంటి ఇవన్నీ కూడా అడుగుతారు. సో, మీరు అన్నీ కూడా ఇచ్చుకుంటే మీకైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్‌కి మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో, 10థ్ చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, పీజీ చదివినా, సో, మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకైతే శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ మేము ఇంటి దగ్గర ఉండే మేము జాబ్ చేసుకోగలం. అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎలాగుంటుందంటే మీకు ఒక 3 కిలోమీటర్ల పరిధిలో లేదంటే మండలం పరిధిలో ఒక శిక్షణ కేంద్రం అనేది వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శిక్షణ కేంద్రంలో మీరు 10థ్ చదివితే మీ 10థ్‌కి తగ్గట్టు స్కిల్స్ ఏమని వాళ్ళు చూస్తారు. సో, దానికి తగ్గట్టు మీకైతే ఎంప్లాయ్‌మెంట్ అనేది కల్పించడం జరుగుతుంది. సో, ఇంటర్ కూడా అదే. సో, ఇంటర్ పై తర్వాత డిగ్రీ ఎవరైతే చేస్తారో సో, వీరికి ఎవరికైనా సరే ఐటీ సెక్టార్ ఉంటే వీరికి సిస్టమ్ మీద ఏమైనా ఉందా? లేదా డేటా ఎంట్రీ జాబ్స్ కానీ, లేదంటే సిస్టమ్ వర్క్స్ గాని వచ్చా లేదా చెప్పి వాళ్ళకైతే శిక్షణ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఐటీ సెక్టార్స్ అదేవిధంగా కాల్ సెంటర్ జాబ్స్ కూడా వాళ్ళైతే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా పీజీ చేస్తే మీ పీజీ మీకు ఏ జాబ్ అయితే మీరైతే సూటబుల్ అవుతారో సో, మీకు ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్రకారం మీకు ఏదైతే జాబ్ ఉందో దానికి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మీకు శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, శిక్షణ ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడే చేస్తారు వర్క్. అంటే ఇంటి దగ్గర నుంచే చేస్తారా? లేదంటే డైలీ మీరు మంత్లీ ఒక 2 టైమ్స్ లేకపోతే వీక్లీ 2 టైమ్స్ వెళ్ళగలరా? మీ దగ్గరున్న ఒక ఆఫీస్‌కి మీరు వెళ్ళగలరా అని మిమ్మల్ని అడగడం అయితే జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైలీ ఎళ్ళాలంటే ఎళ్ళొచ్చు. లేదంటే మంత్లీ 2 టైమ్స్ ఎళ్ళేలాగా ఉంటే ఎళ్ళొచ్చు. సో, లేదు మేము ఇంటి దగ్గర ఉండి చేసుకుంటామంటే సో, మీకు సంబంధించి ఒక ఇంటి దగ్గరే ఒక రూము లేదంటే సిస్టము, నెట్ సెంటరు, సో, బ్యాలెన్సు లేదంటే మొబైల్ ఉందా లేదా ఇయన్నీ అడుగుతారు. సో, ఒకవేళ మీకు అలాగ ఉంటే మీకు ఏదైనా ఫోన్ ఉన్నా లేకపోతే మొబైల్ ఉన్నా లేదంటే మీకు సిస్టమ్ ఉన్నా సో, దానికి సంబంధించి నెట్ కూడా అన్నీ కూడా గవర్నమెంటే మీకైతే పే చేయడం అనేది జరుగుతుంది. సో, గవర్నమెంటే ఈ సిస్టమ్‌కి సంబంధించి ఒక రూమ్‌కి సంబంధించి రెంట్ కూడా పే చేయడం జరుగుతుంది. అంటే మీతో పాటు ఒక ఇద్దరు, ముగ్గురు అక్కడే ఉండి శిక్షణ మీరు అయిన తర్వాత జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా వాళ్ళే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు మీకు ఒక 3 కిలోమీటర్ల పరిధిలో ఒక శిక్షణ కేంద్రం తర్వాత ఒక ఆఫీస్‌లాగా ఉంటుంది. సో, అక్కడికెళ్ళి మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో, అవకాశం ఉంటే మీరు అక్కడ చేసుకోవచ్చు. లేదంటే ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. మీకు అన్నీ కూడా గవర్నమెంటే పే చేయడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి మీరు అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు సిస్టమ్ ఉందా? లేదంటే సెల్‌లో చేస్తారా? లేదంటే ఇవన్నీ కూడా మీకు చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఎవరైతే అవకాశం ఉంది, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంటి దగ్గర నుంచే చేసుకోవాలనుకుంటే మీరు ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. లేదంటే మీరు ఆఫీస్‌కెళ్ళి చేసుకోవాలంటే ఆఫీస్‌కెళ్ళి చేసుకోవచ్చు. లేదంటే మీకు ఒక నెట్ సెంటర్‌లాగా మీకైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ఆఫీస్ సో, అక్కడికెళ్ళి మీరైతే ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్స్ సో, ఎవరైతే 10థ్ ఉందో 10థ్ తర్వాత వాళ్ళకి స్కిల్స్ ఉంటది కానీ సర్టిఫికేట్స్ ఉండవు. సో, అంటే ఇంటర్, డిగ్రీ ఈ విధంగా ఉండదు. సో, వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటదో దాన్ని బట్టి మీరు కూడా జాబ్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ విధంగా 10థ్, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ ఎవరైతే చేశారో మహిళలు లేదంటే బాయ్స్ ఎవరైతే ఉంటారో వీరు వర్క్ చేసుకోవాలనుకుంటే వీరికి సంబంధించి శిక్షణ అనేది ఇచ్చి ఇంటి దగ్గర ఉంటే ఉద్యోగం చేసుకోవడానికి అయితే అవకాశం అనేది కల్పిస్తుంది. అంటే మీరు ఏ జాబ్ చేసుకోవాలంటే దానికి తగ్గట్టు మీకైతే మీరు ఆల్రెడీ మిమ్మల్ని సచివాలయం సిబ్బంది వచ్చి మీరైతే అడగడం జరిగింది. సర్వే అనేది జరిగింది. మీకు మే నెలలో దీనికి సంబంధించి మీకైతే ఫోన్స్ రావడం లేదు. సచివాలయం సిబ్బంది మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఎళ్లి ఆ శిక్షణ కేంద్రం దగ్గర మీరు శిక్షణ తీసుకున్న తర్వాత మీరు కాల్ సెంటర్ జాబ్ చేస్తారా? లేదా డేటా ఎంట్రీ చేస్తారా? మీకు ఒకవేళ మీకు కంప్యూటర్ రాకపోతే దాని మీద మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందో సో, ఇవన్నీ కూడా మీకు అక్కడైతే తెలియజేస్తారు.
తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత మీకు జాబ్ అనేది ఇంటి దగ్గర నుంచి చేసుకుంటే దానికి అంటే ఇందులో శాలరీ అంటుంది. మాకు శాలరీ ఎంత ఇస్తారు? శాలరీ బేస్ ఏ విధంగా ఉంటుందనేది కూడా చాలామంది అడగడం జరిగింది. శాలరీ అనేది మీరు చేసే జాబ్ బట్టి అంటే మీకు ఏది చేస్తారో దాన్ని బట్టి మీరు చేసే దాన్ని బట్టి మీకైతే శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫర్దర్‌గా అన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ జరుగుతా ఉంటాయి. సో, మీరు ఒకసారి మీరు ట్రైనింగ్ సెక్షన్‌కెళ్ళిన తర్వాత అక్కడ మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుందో అన్నీ కూడా అయిన తర్వాత మీకైతే శాలరీ ఏ విధంగా ఇస్తారు. సో, ఇంకా ఫర్దర్‌గా ఏముంటాయి అన్నీ కూడా అక్కడే మీకు తెలియజేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేయాలనుకుంటున్నారో, ఈ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ శిక్షణ తీసుకున్న తర్వాత మీకైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా మీకు ఆల్రెడీ చేసుకున్నా, చేసుకోకపోయినా, చేసుకోవాలనుకున్నా మీరు ఆల్రెడీ ఈ సచివాలయం దగ్గరికెళ్ళి, వార్డు సచివాలయం దగ్గరికెళ్ళి మీరైతే మీ యొక్క ఆధార్ కార్డ్ తోటి మీరైతే లాగిన్ అవ్వండి. సో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే మ్యాపింగ్ ఉంటుందో, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. అంటే జాబ్స్ పరంగా లేకపోతే వేరే స్టడీ పరంగా వేరే రాష్ట్రాలు వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు మ్యాపింగ్ చేసుకోకపోతే మీకైతే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే తీసుకోవడం అనేది జరగదు. సో, దీనికి హౌస్ హోల్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డులో మీ పేరు కూడా ఉండాలి. సో, 1, 2 సార్లు మీరు చెక్ చేసుకోండి. మీకు ఇంక మ్యాపింగ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇప్పుడే మీరు ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ రేషన్ కార్డ్ నెంబర్ తోటి, ఆధార్ కార్డ్ నెంబర్ తోటి మీరు సచివాలయం దగ్గరికి ఎవరైనా పంపిస్తే మీ రిలేటివ్స్‌ని మీకు ఓటీపీతో లాగిన్ చేసి మిమ్మల్ని అయితే మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది. మ్యాపింగ్ అనేది లేకపోతే మీరు ఆ పథకానికైతే అర్హత అనేది మీకు ఉండదు. సో, ఈ విధంగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవాలనుకుంటున్నారో 10థ్ మీదైనా, ఇంటర్ మీదైనా, డిగ్రీ మీద, పీజీ కూడా మీకైతే అవకాశం అనేది ఇచ్చింది. సో, మీకు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ తెలుస్తాయి. సో, ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ అనుకుంటో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానెల్ అయితే లైక్ చేసి, మన ఛానెల్ అయితే ఖచ్చితంగా మీరందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి.